ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. సన్నిధి మహిమ అను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందన మరణాతలు. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ ఎం రాజ్ దయాకర్ గారు దైవవాక్యాన్ని అందించెదరు. మీరందరూ వీక్షించి దైవ దీవెనలు పొందండి. మరణాత వాక్యం చదువుకుందాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందామండి. మహిమ స్వరూపమైన మా యేసుక్రీస్తు ప్రభా, నీ యొక్క ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు. సన్నిధి మహిమ అనే కార్యక్రమను ప్రభా నీవే ప్రభా నడిపించుచున్న రీతిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు. నీ మహిమను నీ క్రియలను ఎవరు వర్ణింపగలరు యేసయ్యా? రక్షణ పాత్ర చేత పట్టుకొని నీ వైపు చూచుడు తప్ప, నీ నామమున ప్రార్థన చేయుట తప్ప పని ఏమున్నది భక్త జనాలకి తండ్రి? నీకు వందనాలు స్తుతులు. చదవబడిన వాక్య భాగములోని ప్రభా అయోమి ప్రభా తనకున్నదంతా ప్రభా నా తండ్రి కోల్పోయి రక్తహస్తాలతో బెత్లెహేమునకు ప్రయాణమై ఇశ్రాయేలీల కరువు కాలంలో ఆహారం ఇచ్చుటకు జనులను యెహోవా దర్శించునని విని ఆమె ప్రయాణమైంది తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. నీ ఆహారమును నీళ్ళ మీద క్రొమ్మరించుము, అప్పుడు అది ఫలించునని లేఖనం ద్వారా సెలవిచ్చిన దేవా, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటెట్లు వాక్యాగ్రంథములోని పలుకులు వెనుక దేవునిలో నడుచుటెట్లను మా జనకులు వ్రాసినట్లుగా దేవా, నిదాసులు వాక్యమును ప్రభా నా తండ్రి విత్తుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును నిదాసుల మీద ఉంచండి తండ్రి. నీ నుండి ప్రభా నీ పరలోక మర్మములను ప్రభా అందుకొని ప్రభా నా తండ్రి దాసులు బోధించులాగున కృప దయచేయండి. నీ వాక్కును పంపి అనేక మంది రోగులను బాగు చేసిన దేవా, నీ వాక్యాహారము చేత ప్రభా వీక్షించుచున్న ప్రతి బిడ్డని హృదయాన్ని ప్రభా తృప్తి చెందనేమని వేడుకొంచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. రక్షింపనేరకేండినట్లు నా హస్తము కొంచె కాలేదంటున్నావు, విననేరకేండినట్లు నా చెవులు మందము కాలేదంటున్నావు తండ్రి. నీ వాక్యానికి ప్రభా నా తండ్రి ప్రతి బిడ్డ చెవియొగ్గి ఆలకించి నా తండ్రి నిన్ను స్తుతించేలాగున అనేక మంది ప్రభా ఎంతో వేదనలో శోధనలో బాధల్లో ఉన్నవారు ఆయా వాక్యము విని చూచి ప్రభా నా తండ్రి ఆత్మీయ మేలులు పొందుటకు కృపద ఇచ్చేయమని వేడుకొంచున్నాం. 10 మంది కన్యకల్లో ప్రభా నా తండ్రి 5 కన్యకలు ప్రభా నా తండ్రి తమ సిద్ధల్లో నూనెను సిద్ధము చేసుకున్నారు తండ్రి. నీ పరిశుద్ధాత్మ ప్రభావం చే ప్రభా ఎవరైతే సిద్ధపడి ఉంటారో తండ్రి వారే 2వ రాకడికి ఎత్తబడతారంటున్నావు గనక అట్టి ధన్యత ప్రభా నా తండ్రి చూచుచున్న ప్రతి బిడ్డకు దయచేయమని నిదాసులను ప్రభా నీ ప్రభావముతో నీ సేవలో వాడుకొని ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మంది రక్షణ పొందులాగున ప్రభా నా తండ్రి అనేక మంది ఆత్మీయ మేలులు పొంది ప్రభా నిన్ను స్తుతించేలాగున కృప దయచేయమని మధ్యాకాశంలో త్వరగా రానియున్న ఏ సత పరిశుద్ధ నామమును బట్టి వినయంగా వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమ అను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకు దేవనామమున మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో నుంచి మోయాబు దేశంలో ఉన్నటువంటి రూతు ఏ విధముగా వధువుగా సిద్ధపడినటువంటి రీతిలో దేవుని లేఖనంలో నుంచి మనం గమనిద్దాం. అయితే మోయాబు దేశము దేవునికి ఇష్టము కానటువంటి దేశము. అటువంటి దేశానికి బెత్లెహేములో కాపురమున్నటువంటి ఎలీమెలెకు అతని భార్య నయోమి 2 పిల్లలు కరువు ప్రాంతంలో ఉంచి ఉండగా ఆ కరువుకి తట్టుకోలేక మోయాబు దేశంలో కాపురమున్నట్లుగా లేఖనములు వివరిస్తున్నాయి. దేవుని యొక్క ఉగ్రతను ఆ దేశంలో కనబడుతూ ఉంది.
కొన్ని సంవత్సరాలకి తన యొక్క భర్తను కోల్పోయినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. అయితే మోయాబు దేశంలో కాపురం ఉంటున్న నయోమి తన ఇద్దరు పిల్లలకును మోయాబు దేశపు స్త్రీలను వివాహము జరిగించి 10 సంవత్సరములో కాపురము ఉన్నట్లుగా లేఖనము గమనిస్తూ ఉన్నాం. అయితే కొన్నాళ్లకు 2 కుమారులను పోగొట్టుకున్నట్లుగా గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. నయోమి అనగానే మధురం, బెత్లెహేము అనగానే రొట్టెల గృహం. రొట్టెల గృహమును వదిలి మోయాబు దేశంలో కరువు వచ్చిందని వారి కుటుంబం అంతా వచ్చి మోయాబు దేశంలో కాపురము ఉన్నట్లుగా లేఖనములు వివరిస్తూ ఉన్నవి. యెహోవా తన ప్రజలను దర్శిస్తూ ఉన్నట్లుగా ఆమె మోయాబు దేశంలో వినును గనుక అప్పుడు ఆమె మోయాబు దేశము విడిసి బయలుదేరటానికి నిశ్చయించుకున్నది. శోధన వస్తేనే కానీ మనం దేవుని ఎదుకు రాం, దేవుని మాట వినం. దేవుడు మనల్ని గాయపరిస్తేనే కానీ మనం వినం అన్నట్లుగా సమస్తమును కోల్పోయినటువంటి నయోమి భర్త 2 కుమారులను కోల్పోయినటువంటి నయోమి దేవుని యొక్క మాటను బెత్లెహేములో తన ప్రజలకు ఆహారం ఇస్తారని విన్నది కనుక బయలుదేరింది. లోకాసువార్త 12:7 ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా, వాటిని పోషించున్న దేవుడు నేను పోషించలేనా అని దేవుడు పలికి ఉన్నాడు. 21:19 ఆదికాండంలో ఆగరు అరణ్యంలో నీళ్లు లేనప్పుడు అరణ్యంలో నీళ్లు ఉబకించిన దేవుడు నిన్ను పోషించలేడా? దేవుని మీద నీవు ఆనుకుంటే దేవుని యొక్క కృప నీ మీద ఉంటుంది. అబ్రహాము సదమ గొమెర రాజులను తోడుకొని వచ్చినప్పుడు అతను ఆస్తి అంతా తీసుకున్నప్పుడు 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిననే మాట మీరు వినకున్నట్లు ఒక నూలు పోగేలను నాకు అక్కరలేదు, నా దేవుడు నన్ను పోషించగలడు అని అబ్రహాము అన్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుని మీద నువ్వు ఆనుకుంటే దేవుడు పోషించగలడు, నడిపించగలడు, సమస్తమును జరిగించగలగ గొప్ప దేవుడు. ఇప్పుడు మనం గమనిస్తే లోతు కాపురులకును అబ్రహాము కాపురులకును వివాదం వచ్చినప్పుడు లోతుకు వదిలి సమస్తమును వదిలి దేవుని మీద ఆధారపడటానికి వచ్చినటువంటి గొప్ప తలాంతులు ఆదికాండం 13వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనంలో కనబడుతూ ఉన్నది. అలాగే అబ్రహాము కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆదికాండం 22వ అధ్యాయంలో 8వ వచనంలో తన కుమారుడిని బలి వచ్చినప్పుడు అక్కడ గొర్రె పిల్ల లేదు, మందర లేవు. అయితే దేవుడు అద్భుత రీతిగా గొర్రె పిల్లను పొదలో ఉంచాడు. నీకు కావలసినవి నన్ను అడుగుమ నేను ఇస్తాను అని లేఖనములో వ్రాయబడినటువంటిగా నీవు దేవుని మీద ఆధారపడితే సమస్తమును దేవుడు ఇస్తాడు, సృష్టించగలడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు 6 లక్షల మందిని అరణ్యంలో నడిపించిన దేవుడు, పోషించిన దేవుడు, దేవదూతలు ఇచ్చిన తినిన ఆహారమును నరులు భుజించిరి అన్నట్లుగా ఏది కావలితే అది దేవుడు ఇచ్చాడు. సొలొమోను రాజుకు ఏది తక్కువ లేదు. అయినప్పటికీ వెండి బంగారంలో కొదువైనటువంటి సొలొమోను రాజుకు జ్ఞానమును అడిగినప్పుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు. సామెతలు 15:16 నీతిమంతుని ఇల్లు ఖజానా. అలాగే కీర్తన 37:25 సేవకులు భిక్షమెత్తుకునే వారులాగా ఉండకూడదంట. కనుక దేవుడు పోషించేవాడు, నీతిమంతులను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పోషించేవాడు, ఆయన మీద ఆధారపడితే సహాయం చేసేవాడు. కీర్తన 37:25 కనబడుతున్నటువంటి మాట. సామెతలు 15:16 నీతిమంతుని ఇల్లు గొప్ప ఖజానా, ధననిధి అని లేఖనం కనబడుతూ ఉన్నది. ప్రేరణ అదే రీతిగా ప్రవక్తలు చెప్పినటువంటి మాట ఏమిటంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూడగలిగితే ఒక దైవజనుడి భార్య అప్పులు పాలైపోయినప్పుడు దైవజనుడికి వచ్చినప్పుడు నీ ఇంటిలో ఏమి ఉన్నది అని సెలవిచ్చినప్పుడు నా ఇంటిలో నూనె కొండ తప్ప ఏమీ లేదన్నది. అప్పుడు నువ్వు ఇంటికి పోయి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి
వారి పాత్రలు చేర్చగలిగినంత చేర్చితే తలుపు వేసుకుని ప్రార్థన చేయి. ఒక్కొక్క కుండలోనూ పాత్రలోనూ కొంచెం కొంచెం నూనె వేసి ప్రార్థన చేయండి. నిండిన కుండల పక్కన పెట్టమన్నాడు. ఎప్పుడైతే నిండిన కుండలన్న దైవజనానికి వచ్చి నిండిపోయినా అనగానే అవి అమ్మి అప్పులు తీర్చుకోండి. దేవుడు అద్భుత రీతిగా సహాయం చూసినటువంటి దేవుడు. ఏలియా ద్వారా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనంలో విధవరాలి తొట్టె పిండి తరగలేదు, గుడ్డులో నూనె తరగలేదు. ప్రియుడా, దేవుని మీద ఆదుకుంటే, ప్రవక్త చెప్పినటువంటి మాటలు నమ్మితే దేవుడు గొప్ప ఆశ్చర్య రీతిగా దేవుడు మనం పోషిస్తాడు. అలాగే యెషయా ప్రవక్త గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలో తప్పక వారికి ఆహారం ఉండును, నీళ్లు శాశ్వత కాలము ఉండును. ప్రవక్త చెప్పినటువంటి మాటలు దేవుడు అనుకూలించినటువంటి సంగతులు మనం కనపడతాం. మన ప్రతి దినము ఆహారం కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారముగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనపడతాం. ప్రియరా, నయోమి బెత్లెహేము వదిలి మోయాబ్ దేశంలో కాపురం ఉన్ననాలు సంపాదించింది ఏమీ లేదు. ప్రియరా, నీ వాగ్దాన దేశమును వదిలి ఎక్కడో ఏదో సంపాదించుకోవాలనుకుంటే నువ్వేమి సంపాదించలేవు. కానీ ఉన్న దేశంలో ఉన్నటువంటి, అందుకే భక్తులు అన్నారు భారతదేశము ఋషుల దేశం, భారతదేశము ఋషుల దేశము, ఋషులు ఉండే దేశము, ప్రవక్తలు ఉండే దేశము అని దైవజనుడు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆమెతో తన కోడలు రూతు మాత్రము నాతో రావద్దని నువ్వు అనవద్దు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ యొద్దే నేను ఉంటానని నయోమిని వేడుకుంది. అయితే రూతు నయోమి బెత్లెహేములో కాపురము ఉండటానికి నిశ్చయించుకున్నారు. అయితే రూతు తన అత్తను చూడటం విషయంలో అనేకమైనటువంటి స్థితిలో దీనురాలుగా, తన అత్తకు ఒబేడియంట్గా, తన పరిచర్యలో భాగంగా సమస్తమును జరిగించినట్లుగా మనకు కనపడుతూ ఉంది. ప్రియరా, రూతు తన అత్త విషయంలో సరెండర్ అయినట్టుగా మనకు కనబడుతుంది. తన అత్తను పోషించడానికి ఏమి, తన పరిచర్యలో చూడటానికి ఏమి, సమస్తమును జరిగించినట్లుగా నయోమికి సమస్తమును పరిచర్య విషయంలో సరెండర్ అయ్యింది. ప్రియరా, మనం గమనించినట్లయితే నువ్వు విశ్వాసిగా ఉన్నట్లయితే, నువ్వు విశ్వాసిగా నీ జీవితంలో నీవు నీ అత్త విషయంలో కానీ, అలాగే ఒకవేళ నీవు నీ తల్లి విషయంలో కానీ ఉన్నట్లయితే నువ్వేమి చేయగలుగుతూ ఉన్నావు? అటువంటి పరిచర్య, రూతు లాంటి పరిచర్య నువ్వు చేయగలిగితే నువ్వు గొప్ప అంతస్తులో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకంటాడు, ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని సన్మానించుము. అవును, కనుక నీ అత్తను నువ్వు సేర తీసుకోగలిగితే, నీ అత్తను నువ్వు చూడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గొప్ప ఫలదాయకము విధేయత, విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఏ లోటు లేదు, ఎటువంటి కలిమి లేదు, లేమి లేదు. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఈ రూతు గ్రంథములో రూతు సిద్ధబాటు కొరకు నయోమి దగ్గర ఎంత విధేయురాలిగా చేసింది. అలాగే రూతు పొలంలోకి వెళ్ళినప్పుడు మనకు కావలసినంత ఆహారం మనకు కావాలి, ఎవని కటాక్షం నా మీద ఉండునో వాళ్ళ పొలంలో నేను వెళతాను అని అత్తను అడిగినప్పుడు వెళ్ళమ్మా అన్నది. ఇప్పుడు మనం గమనించినట్లయితే అత్త సహాయముతో నువ్వేమి చేసినలా అత్తకు విధేయురాలుగా ఉన్నట్లుగా రూతును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కోయబడుతూ ఉన్నటువంటి కోత విషయంలో వారిని అడిగింది, అయ్యా నేను పరగేరుకుంటానని. వారు సహాయం చేశారు. ఇంతలో బెత్లెహేము నుండి
ఎలేమేలుకు సమీప బంధువైనటువంటి బోయజు వచ్చినప్పుడు కోత కోయవారితో దేవుడు మీకు తోడే ఉండును గాక అని కోతవారితో అన్నప్పుడు వారు మరలా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు వారు చూశారు. బోయజు చూసినప్పుడు ఒక చిన్నది, ఈ చిన్నది ఎవరి అని అడిగినప్పుడు కోతవారు చెప్తున్నారు, నయోముతో కూడా వచ్చి బెత్లెహేములో ఉన్నటువంటి ఆమె కోడలు. అయితే అప్పుడు బోయజు ఆమెతో పిలిచి అంటున్న, నా కుమారి, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, స్థిరముగా ఉండు, ఇక్కడే ఉండు, నా ప్రజలను వెంబడించు, కోత కోయవారిని వెంబడించు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి పనివారితో ఈమె జోలికి ఎవరును వెళ్ళవద్దు అని చెప్పి కోత కోయవారితో ఈమె వెంబడించుచుండగా మీ పిడికిలను బిగించవద్దు, అప్పుడప్పుడు వదులుతూ ఉండు అని చెప్పి ఈమెతో అంచున్నాడు, యెహోవా నిన్ను తన రెక్కల చాటున భద్రపరచు, నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ చిన్నది అతను చెప్పిన వెంటనే విధేయత కలిగినటువంటి దీనురాలుగా బోయజు యొక్క కటాక్షమును పొందినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడైనా మనం గమనిస్తే దేవునికి మనం ఎంత విధేయత కలిగి ఉంటామో, ఎంత మనము ఒబేడియంట్గా ఉంటామో, దేవుని యొక్క కటాక్షం మనం పొందుకుంటూ ఉంటాం. బోయజు నుంచి కటాక్షము రూతు ఎలాగైతే పొందుకుందో ఈ చిన్నది పరిచర్య ద్వారా, అలాగే ఇక్కడ చక్కనైన చిన్నది 24వ అధ్యాయం 16వ వచనంలో ఆదికాండము రెబెకా అనే చిన్నది ఎలియాజరు వచ్చినప్పుడు నా దాహమునకు ఏమైనా నీళ్లు అడిగినప్పుడు ఆమె బావిలోనికి దిగి సురుకుగా మళ్ళా తీసుకొచ్చి పోసి, నీవే కాదు నీ ఒంటెలకు కూడా నేను దాహమునకు ఇస్తానది. ఇప్పుడు మనం గమనించినట్లయితే సహాయము చేతనైతే ఒకరికి సహాయం చేయి, ఉపకారం చేయి, మేలు చేయి, కానీ అపకారం మాత్రం తలపడవద్దు. కనుక ప్రేమ మనం గమనించుంటే ఈమెకున్నటువంటి శక్తి సామర్థ్యాలు బావిలోనికి దిగి 10 వంచెలకు సరిపడా నీళ్లను సరిపడా తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అవి తృప్తిపడి తాగిన తర్వాత ఎలియాజరు తన యజమాని కుమారునికి భార్య గురించి వచ్చాడు. వచ్చిన తర్వాత తన యజమానురాలైన సారా యొక్క ఆభరణములు తీసి ఈమెకి ఇవ్వబోతూ ఉండగా గాజులను, ముక్కుకు కమ్మెలను అలాగే ఆమెకు ఇచ్చినప్పుడు మీరు ఎవరు కుమార్తెవు అని, నేను ఇక్కడ ఉండటానికి ఏర్పాట్లు ఉన్నాయా అన్నప్పుడు ఆమె ఎంతో నైపుణ్యతతో వారిని తీసుకుని వెళ్ళి ఉండటంతో, అంటే మనము ఈ పరిచర్య ద్వారా ఎలియాజరు హృదయానికి నచ్చటంతో ఆమె సిద్ధపరిచినట్లుగా ఆభరణములతో, పరిచర్య ఒక ఆభరణము, సహాయము ఒక ఆభరణము. ఈ ఆభరణములు కలిగినటువంటి ఎవరు అంటే పరమగీతంలో మనం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే ఆభరణములతోనూ హారములతోనూ శోభిల్లుతున్నటువంటి ఎవరు? పెండ్లి కుమార్తె. నీకు ఆభరణములు కలిగినటువంటి వారిగా ఉండాలంటే ఒక అంతస్తు కావాలి. అలాగే ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం 4వ వచనంలో నయమానుకి ఒక కుష్టు వ్యాధి ఉంది. ఆ ఇంటిలో ఒక ఇశ్రాయేలు చిన్నది ఉన్నది. ఈ చిన్నది తన యజమానులకు చెప్పింది ఏమిటంటే, నా యజమానుడైనటువంటి నా భర్తకు ఈ వ్యాధి ఉంటే నేను బాగు చేయించుకున్న పలానా శ్రమలో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త ద్వారా మీరు అక్కడికి వెళ్ళినట్లయితే నీ భర్తకు ఉన్నటువంటి వ్యాధిని నీవు నయం చేసి తన యజమానురాలు చెప్పినప్పుడు, ఆ యజమానురాలు తన భర్తకు చెప్పినప్పుడు అతడు కొంత బంగారము, వెండి, ధనము, వస్త్రములు తీసుకొని ఒక రథం మీద బయలుదేరతాడు. ఆశ్రమంలో చూసినప్పుడు ఎలీషా చూసిన వెంటనే ఆ నయమానుతో చెప్పాడు, నయమాను నువ్వు 7 మార్లు యోర్దాను నదిలో మునగాలి అనేటప్పుడు కోపం వచ్చినా కానీ మరలా తిరిగి 7 మార్లు యోర్దాను నదిలో మునిగినప్పుడు పసిబారుని దేహం వల్లే కుష్టు వ్యాధి పోయినట్లుగా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరిచర్యలో ఆమెకున్న ఆభరణము,
ఉపయోగించుకున్నది కనుక ప్రేర నీకున్న ఆభరణము, ఒకవేళ సంఘంలో నీకున్న ఆభరణములు దాచుకుంటున్నావేమో, ఒకవేళ నీకున్నటువంటి ఆభరణములు పోగొట్టుకుంటున్నావేమో. ఎత్తబడాలంటే నీ ఆభరణం, ఒకవేళ నీకు ఉన్న తలాంతులను నీ అత్తకు కానీ, ఒకవేళ నీకు మగవారైతే నీ తల్లికి కానీ నువ్వు చేయగలిగినప్పుడు, నీ ఆభరణం ఉపయోగించుకున్నప్పుడు నువ్వు దీర్ఘాయుష్యంతో పెండ్లి కుమార్తె అంతస్తులో, వధువు అంతస్తులో ఉండటానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఇక్కడ రూతు ఈ బోయాజు పొలంలో ఉన్నప్పుడు బోయాజుకు అనువుగా బోయాజు యొక్క ఫలములను ఆ దీనురాలిగా తీసుకున్నటువంటి సమయంలో ఇంటికి వచ్చినప్పుడు, అమ్మా ఈవేళ ఇంత ఎవరు తీసుకొచ్చినావు, ఎవరి పనిలో ఉంచావు అని అడిగినప్పుడు ఆమె అంటుంది, ఇక్కడ ఏమంటుంది అంటే, అమ్మా ఒక బోయజ్ అంట అన్నప్పుడు, అమ్మా బోయజ్ ఎవరు కాదు, మన సమీప బంధువు. అతడు బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు, మనను వేడిపించగలిగినటువంటి శక్తిమంతుడు, సమర్థుడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియుల, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుని యొద్దకు నువ్వు వస్తే, నీవు సరెండర్ అవుతే దేవుడు ఏమైనా చేయగలడు, సర్వశక్తిమంతుడు. ప్రేర గమనిస్తే వెంటనే ఆ యవల కోతల్లో ఉన్నప్పుడు ఆ రూతు అత్తగారైనటువంటి నయోమి, అమ్మా నేను ఒక విశ్రాంతిని నేను చేయాలనుకుంటున్నాను, అతడు మన సమీప బంధువు, నీవు అక్కడికి వెళ్ళి ఎవరో అయిపోయింది కనుక అక్కడ కలం సిద్ధంగా ఉంటుంది కనుక ఈ రాత్రి కాలంలో నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నీవు తలార స్నానం చేసి తైలం పూసుకొని వస్త్రములు కట్టుకొని అతను రాత్రి కాలంలో భోజనం చేస్తూ ఉన్నప్పుడు నీవు కనిపెట్టి ఉండము. ప్రేర స్నానం అనే నీ పాపములను తీసివేసి నీ స్నానం చేసి తైలమనగా పరిశుద్ధాత్మను కలిగి ఉండి వస్త్రమును, నీతి వస్త్రమును, రక్షణ వస్త్రమును, ఈ వస్త్రములను ధరింపజేసుకొని నీవు ప్రభు యొద్దకు వచ్చినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పూర్ణిగా ఉండగలడు. అలాగే ఆ రాత్రి కాలంలో భోజనం చేసిన తర్వాత బోయజు ఆ కాలంలో ఉన్నటువంటి రూతు భోజన పానములన్నీ ముగించిన తరువాత ఈమె బోయాజు పాదముల యొద్ద కూర్చుండి ఉండటం 3వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రేరణ దేవుని పాదాల యొద్ద ఉన్నటువంటి నీకు దేవుని యొక్క కటాక్షమును దేవుడు ఇస్తాడు. అలాగే ఎప్పుడైతే బోయాజు మెలకువగా 1 గంటకు చూసినప్పుడు ఆమె పాదముల దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఎవరు ఈ స్త్రీ అని కంగారు పడినప్పుడు, నీ దాసురాలైన రూతును, నీవు నాకు బంధువు కనుకనే నీ కొంగు నా మీద ఉంచుము అన్నప్పుడు, నా కుమారి ధైర్యంగా ఉండు, దేవుడు సమస్తము నీకు సఫలం చేయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. నీకు ఒక బంధువు ఉన్నాడు, ఆ బంధు ధర్మమును అతను జరిగిస్తే సరి, లేని ఎడల నేనే నీకు బంధువర్గమును జరిగిస్తాను అని దేవుడు ఉన్నాడు. అయితే యవ్వనుల దగ్గరను వారి యొక్క స్థితిగతులు మునుపటి కంటేను వెనుకటి ప్రవర్తన యోగ్యురాలుగా నాకు కనబడుతూ గనుక ప్రేరణ మనం గమనించు, నీతిమంతురాలు రూతు అందరి ఎడల మనకు కనబడుతుంది కనుక బోయజు విషయంలో రూతును ఎన్నుకున్నాడు. కనుకనే ఆమె వధువుగా, విధవగా వచ్చినటువంటి రూతు వధువుగా మారినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. బోయాజు ఆమె యొక్క పరిసర విషయంలోనూ, ఆమె యొక్క లక్షణముల విషయంలోనూ చూసినప్పుడు ఆమె పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఆమెను వివాహం చేసుకున్నది. వివాహం చేసుకున్న వెంటనే దేవుడు ఆ యొక్క స్థితిగతులను, ఆమెకు ఒక కుమారుడు ఓబేద్, ఆయన ద్వారా యెషయా ద్వారా దావీదు, అలాగే క్రీస్తు వంశావళి ప్రారంభమైంది. ప్రేర రూతు యేసు ప్రభుకు ఒక తల్లిగా జన్మనిచ్చింది. ఎక్కడ మోయాబు స్త్రీ ప్రేర పాపమును విడిచిపెడితే ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీర్మానించుకొని సమర్పణ చేసుకొని ఆమెకున్నటువంటి ధ్యేయం ఏమిటంటే తన ఆత్మను చూసుకోవలసిన అంశము, ప్రాధాన్యత ఏమిటంటే మనకు కావలసిన ఆస్తి పాస్తులు కాదు. ఆస్తి కొరకు మొదటి బంధువు కావాలనుకున్నాడు, కానీ ధర్మము చేయలేకపోయాడు. రూతును నువ్వు చేసుకుంటావంటే, కానీ మనకు ఆస్తి పాస్తులు కాదు, కానీ ఆమెను
ప్రేమగా చూసుకోగలిగినటువంటి తీర్మానం, ఒక అంశమును చూడగలిగితే రూతు అంతస్తులోనికి మనమును వెళతాం. అటువంటి ధన్యత దేవుడు వినుచున్న వారికిని, అలాగే విశ్వాసులైన వారికిని, అలాగే ప్రాముఖ్యముగా కార్యక్రమమును స్పాన్సర్ చేస్తున్న కుటుంబములను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చూసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన మా పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నైనా ఇంతవరకును నెసులు సాటును మరుగుపరిచి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి వందనాలు. ఇదిగో స్పాన్సర్ బిడ్డలను, కుటుంబములను నన్ను దీవించి ఆశీర్వదించుడు. వినుచున్న ప్రతి ఒక్కరిని నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి. శోధన, వేదన, బాధలలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ నైనా నయమాను ఏ విధముగా కుష్ఠ రోగమును నైనా ఎలీషా ఆజ్ఞాపించడం, ప్రవక్త మాట వింటే నైనా టీవీ కార్యక్రమం ద్వారా వినుచున్న నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి అస్వస్థలో ఉన్నా దేవుడు నిన్ను స్వస్థపరచును కాక. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చున్న నేను 26వ అధ్యాయంలో మాట్లాడిన రీతిగా దేవుడు నీకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనలాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.